అసెంబ్లీ గేట్ కూడా దాటిలే ప్రజలు, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఆయనే చెప్తాడు నేను 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, నాకు పార్టీ నిర్మాణం లేదు, పార్టీకి 50 మంది అన్నం పెట్టేవాళ్ళు లేరు అంటాడు. ఈయనేమో 2 రోజుకు 2 కోట్లు సంపాదించి నేను పార్టీ కోసం పనిచేస్తున్నా అంటాడు. ఆయన ముందు పవన్ కళ్యాణ్ ఎక్కడ పిఠాపురంలో పోటీ ఉండండి సార్, పిఠాపురంలో పోటీ చేస్తున్న అతను పిఠాపురంలో తన జనసేన కార్యకర్తలు నాయకుల వల్ల కాదు, తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ వల్లనే గెలుస్తాను. అంతకుముందు ఆ వర్మ గురించి ఏం చెప్పాడు, ఈయన క్లబ్బులు నడుపుతాడు, అమ్మాయిలను సరఫరా చేస్తాడని అతని గురించి 2019 ఎలక్షన్లో చెప్పాడు. ఈ రోజు ఏం చెప్తున్నాడు, అదే క్లబ్బులు నడిపే వాంతో ఈరోజు నాకు సాయం చేయండి అంటున్నాడు. నాకు సాయం నేను కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా తప్ప, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా తప్ప అంటున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్ప, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తప్ప అంటున్నా. నీకు చూపిమంటావా, పవన్ కళ్యాణ్ గారు పంపించింది చూపిమంటావా? ఈ విధమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలే హనుమంత్ రెడ్డి గారు జరిగినట్టు జరిగిన నేను కాదు, పవన్ కళ్యాణ్ ఆలోచన అలా ఉంటుంది అంటున్నా. చెప్పొద్దు, అట్లా చెప్పండి ఎవరు నేను కాదు. పవన్ కళ్యాణ్ గారు వర్మ గురించి ఆ రోజు చేశాడు, నేను చేయలే. నేను వర్మ గురించి నాకు అసలు తెలియదు కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణ చెప్తున్నా. హనుమంత్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యుడి మీద అయ్యా ఆ రోజు తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి మీద పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారు. ఒక పార్టీ అధ్యక్షునిగా ఉండి ఆరోపణలు చేశారు, నేను చేయలేదు. ఆయన చేసిన ఆరోపణలకి మీరు ఒక 10 అబద్ధాలు జత కట్టి మా చెప్తున్నట్టు ఉంది. ఆరోపణలు నేను చేయలేదు సార్, నేను చేయలేదు సార్, నేను చేయలేనంటున్నా. ఇప్పుడు ఉండండి, ఇప్పుడు జయరాం గారు, గుమ్మనూరు జయరాం గారు మా దాంట్లో మినిస్టర్ గా ఉన్నారు. ఆ రోజు ఏం చేశారు, గుమ్మనూరు జయరాం మా దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు, బెంచ్ కారు ఉంది అని చెప్పారు. ఈ రోజు వాళ్ళ పార్టీలో చేరతానే భేదవాడైనాడు. ఇది వాళ్ళ ఆలోచన విధానం అంటున్నా. వాళ్ళ ఆలోచన విధానం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, మీ దాంట్లోకి వస్తే ఒకలాగా, ఇది వాళ్ళ ఆలోచన విధానం అంటున్నా. ఒక నిమిషం ఆగండి, ఇది కూడా 1 టాపిక్ అయిపోతే ఎట్లా? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరు నాయకుడు నాకు అర్థం కావాలి. డౌట్ వచ్చి, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎవరు నాయకుడు? కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి నాయకుడు కాదు కదా. సరేలేనా, ఎవరి నాయకుడు ఏమో అది ప్రజలు చూస్తా ఉంటారులే, ప్రజలు చూస్తారు అంటున్నా. ఎవరి నాయకుడు ఎవరు ఏంటి కాంగ్రెస్, అదే మీరు అంతకుముందు ఎందుకు ఎలగబెట్టలేకపోయారంటున్నా. ఒక ప్రభుత్వానికి పోల్చాను, ఒక ప్రభుత్వానికి పోల్చాను. ఒక ప్రభుత్వానికి మీరు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? మీరు ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు అంటున్నా. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు చేయలేకపోయావు అంటున్నా. మీరు ఎందుకు చేయలేకపోయారు? మీరు ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేకపోయారు అంటున్నా. షర్మిల గారు ఏం ఆరోపణలు చేశారో దానికి సమానం చెప్పే సత్తా మా దగ్గర ఉంది. షర్మిల గారు ఏ ఆరోపణలు చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా, పవన్ కళ్యాణ్ గారు చేసినా, బ్రహ్మనాయుడు చేసినా, ఎవరు చేసినా సత్తా మా దగ్గర ఉంది అంటున్నా. నేను తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఉన్నామంటున్నా. ఎవరు అసూయ దేశాలతో వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళ ఎన్నికలు ఎవరెవరు ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ షర్మిల గారు ఎన్నికలు ఎవరున్నారు, ఎవరు వెలుకలు ఎవరున్నారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. మిమ్మల్ని అడిగిన క్వశ్చన్లకు మీరు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటే చెప్పు లేకుండా లేదు. మిమ్మల్ని అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటే చెప్పు లేకుండా లేదు. డిబేట్ కూడా విధ్వంసం చేస్తే ఎట్లా? ఒక మాట చెప్తున్నా, ఏంది ఆరోగ్యశ్రీయా? ఆరోగ్యశ్రీ చంద్రబాబు నాయుడు చేయలేదా? ఆరోగ్యశ్రీ ఉందా సార్ రాష్ట్రంలో? 4,800 కోట్ల రూపాయలు అప్పులు పెట్టేసి బయట బోర్డులు పెట్టారు, ఆరోగ్యశ్రీ కార్డు వస్తే మీ వైద్యం చెయ్యమని. రాజశేఖర రెడ్డి గారి మానసిక పుత్రికని బజార్లో చంపారు జగన్మోహన్ రెడ్డి గారు. నీచుడు కాదా? మీరు మా పార్టీ నాయకుడు నీచుడు అంటారు, మీ పార్టీ నాయకుడు నీచుడు అంటే ఒప్పుకుంటారా? ఇక్కడ విషయం చెప్తలుచుకున్నా. ఏం సార్ 108, 104 రండి సార్ చూపిస్తాను. మా ఇంటి పక్కన షెట్లు పడి ఉన్నాయి, టైర్లు లేకుండా, ఇంజిన్ లేకుండా, కాలు లేకుండా, డ్రైవర్ లేకుండా, క్లీనర్ లేకుండా. 108, 104 మూల పడిపోయినాయి. ఇప్పుడు మీరు కొన్నారే. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు మీరు చేస్తానే ఉంటారు, ప్రజలు గమనిస్తానే ఉంటారు. మీరు తప్పుడు ఆరోపణలు చేస్తా ఉంటారు, ప్రజలు గమనిస్తానే ఉంటారు. మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పటి నుంచి ఇదే మాటలే తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినప్పటి నుంచి ఇలా తప్పుడు ఆరోపణలే చేస్తా ఉన్నారు అంటున్నా.
వాళ్ళు ఎన్కవర్ చేసి వాలంటీర్లు చేసిన తప్పులు గుర్తించి వీళ్ళు వాలంటీర్లు వద్దని ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంది. మంచిది అదే కదా మీ ఆలోచన విధానం. వాలంటీర్లు వద్దనుకున్నారు. చెప్పండి, ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి అంటున్నా. గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవి, అవే తీసుకొస్తామని చెప్పే దమ్ము ధైర్యం లేదా? మేము జన్మభూమి కమిటీలు ఉన్నాయి గతంలో, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ కమిటీలు తీసుకొస్తామని చెప్పండి. ఏమంటే జన్మభూమి కమిటీలు వాళ్ళు తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఉందా లేదా? ఒక్కటే క్వశ్చన్, మీరు గతంలో ఉన్నటువంటి జన్మభూమి కమిటీలు తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఉందా లేదా? ఏదైనా మార్పు ఉంది అంటే మీకు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారు. సరే, అది గంజాయి రాష్ట్రం గురించి మీ అయ్యన్న పాత్ర ఏం చెప్పాడు, గంటా శ్రీనివాసరావు గారు ఏం చెప్పారో గుర్తు తెచ్చుకో. గంటా శ్రీనివాసరావు అయ్యన్న పాత్రుడు ఏం చెప్పారో గుర్తు తెచ్చుకో అంటున్నా. మీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారో తెలుసుకో. మీరు ఎదిగారు కదా 3 రోజులు జగన్మోహన్ సిబ్బందికి ఉద్యోగాలు ఇవ్వటమా? అయితే మీరు 5 లక్షల పోస్టులు ఇస్తామని సంవత్సరానికి ఎక్కడ ఇచ్చారు? జాబ్ కార్డు ఏమైంది? డిఎస్సీ ఏమైంది? అదే కాంట్రాక్ట్ వర్క్ పర్మిట్ చేస్తాం ఏమైనారు? అవుట్ సోర్సింగ్ వర్క్ పర్మిట్ చేస్తాం అదేమైంది? టోటల్ గా జాబ్ కార్డు నాశనం చేసేసి మేము గ్రామ సచివాలయానికి ఉద్యోగాలు ఇచ్చేసాం. కాబట్టి ఇది మీరు చెప్తున్నారు అంటే గ్రామ సచివాలయాన్ని కాదు, గ్రామ స్వరాజ్యాన్ని నాశనం చేశారు మీరు. సర్పంచ్ వస్తూ పోయింది, జడ్పీటీసీ ఎంపీటీసీలు పోయారు, సెక్రటరీలు పోయారు. వాళ్ళందరినీ వెతుకుసం చేసి మీరు ప్రత్యక్ష దానికి అందుకు వ్యతిరేకంగా పరిపాలన సృష్టించుకొని మీరు ఒక మాఫియా లాగా తయారు చేసే వాళ్ళు వాలంటీర్ని చూడండి. జగన్మోహన్ గారు ఏమన్నారు? వాలంటీర్ నా సైన్యం అని చెప్పుకుంటున్నాడు. అంటే వాలంటీర్లు ఎవరు? మీ కార్యకర్తలు, మీ పార్టీ కార్యకర్తలు. ఇటువంటి కార్యకర్తలు ప్రజలకి ఏం చెప్తారు? ఫ్యాన్ కోటేమని చెప్తారు, ప్రతిపక్షాలు వ్యతిరేకంగా పనిచేస్తారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎన్క్వైరీ చేసి 2001 మంది అభ్యర్థులు ఉన్నారు సార్, వాళ్ళు ఎన్క్వైరీ చేసి ఆపారు. అంతేగాని మీ పింఛన్లు ఒప్పుకోవడానికి వాలంటీర్ కారణం కాదు, జగన్మోహన్ భోజనం తినకపోతే వాలంటీర్లు కారణం కాదు, వేరే వాడు బయటకు పోకపోతే వాలంటీర్లు కారణం కాదు. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రానికి మీరు చేసిన ప్రతిపాదనలు అభివృద్ధులు చెప్పుకోలేక ప్రతిపక్షాల మీద నిందలేయడం కరెక్ట్. ఎప్పుడో రామారావు గారు అన్నారని, ఎప్పుడో బాబు గారు అన్నారని పాశ్చిత్కాయ పచ్చళ్ళు చూసి మాకు చెప్పడం కాదు. రాజశేఖర్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి గారు. అది చెప్పండి, ఒప్పుకోండి. ఈరోజు ఏం చెప్పారు? అది ప్రజలు గమనిస్తా ఉండాలి. ఎవరు వెన్నుపోటు అంటే ఎవరు గుర్తొస్తారు అనేది ప్రజలు గమనిస్తా ఉంటారులే. శ్రీనివాస్ చౌదరి గారు, వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు గుర్తొచ్చే విధంగా ప్రజలు చూస్తా ఉంటారులే. ఒక్క మాట సార్, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఓట్లేసుకోమని చెప్తాం. రాష్ట్రం చేస్తారు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వేసుకోమని ఓట్లు ఏది కదా. ఇటువంటి సిచ్యువేషన్ లో సరే, అది ఎవరు కుటుంబ సభ్యులు వేస్తారో ఎవరు వేస్తారనేది ప్రజలు గమనిస్తా ఉంటారు. సరేలే అన్న, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారు ఎవడో చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారుడు అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చే విధంగా చెప్తా ఉన్నారు. వాళ్ళ ఆలోచన విధానం, కుటుంబ సభ్యులు ఎవరు ఏంటి రాష్ట్రానికి ఏం చేశారు చెప్పట్లా. చేసిందే చెప్పుకుంటా ఉంటున్నా. ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, 4 హార్బర్లు తీసుకొచ్చాం, 10 షిప్పింగ్ హార్బర్లు కట్టిస్తున్నాం. నేను చేసిందే చెప్తున్నా. మీరు చేసింది చెప్పుకోలేక మీరు 14 నుంచి 19 వరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారో చెప్పుకోలేని దీనావస్థలో మీరున్నారు. మేం కాదు ఉండేది, మీరున్నారు. ఆ విషయంలో చెప్పండి. 9 మంది ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు చేశారు? చేస్తా ఉంటారు బ్రదర్. అది ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. దాన్ని ఎందుకు చేశారంటే నువ్వు చెప్పు ఎందుకు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైన్యంగా పనిచేస్తున్నారు. ఐఏఎస్ అంటే ఇండియన్ అటెండర్ సర్వీస్, ఐపీఎస్ అంటే ఇండియన్ పొలిటికల్ సర్వీస్ చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో. ఐఏఎస్ అంటే ఇండియన్ అటెండర్ సర్వీసు, ఐపీఎస్ అంటే ఇండియన్ పొలిటికల్